కేటీఆర్ చర్లపల్లి జైలుకే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఘాట్ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తన మార్కును చూపించుకుంటున్నాడో ఆ మార్కులో భాగంగానే ఒక పరిస్థితి అయితే ఉంది. భయంకరమైన పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేటీఆర్ అండ్ టీం చర్లపల్లి జైలుకే మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. నిన్న జరిగినటువంటి సందర్భంలో కేటీఆర్ భార్యాభర్తల మాటలు ఎలా వింటావు, పైగా ఏమవుతుంది అంటావా, సిగ్గుండాలి, అచ్చొచ్చిన అంబోతులా బరితెగించారు, బీఆర్ఎస్ చెప్పినట్టు విన్న అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్. గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హాట్ కామెంట్ అయితే చేసిన సందర్భాలు నిన్న ఏ విధంగా అయితే మాట్లాడిండో, ఏదైతే అధికారులు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిలో, కేటీఆర్ సపోర్ట్ చేసిలో, కేసీఆర్ సపోర్ట్ చేసిలో అధికారులందరూ ఇలా ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి. రేపు పొద్దున నువ్వు కూడా జైలుకు పోతావని కూడా నిన్న ప్రకటన చేసిన సందర్భంలో, ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భంలో గాంధీ భవన్లో కేటీఆర్ అండ్ టీం వాళ్ళ టీమే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాంపింగ్ను ప్రోత్సహించిన కేటీఆర్ అండ్ టీమును చర్లపల్లి జైలుకు పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ట్యాంపింగ్ చేస్తే భార్యాభర్తల మాటలు ఏంటి, వింటే ఏమవుతుందన్న కేటీఆర్కు సిగ్గుండాలని విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం మాట్లాడిన ఆయన గతంలో ఫోన్లు మాట్లాడాలంటే భయంగా ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలందరికీ స్వేచ్ఛ లభించిందన్నారు. గతంలో బీఆర్ఎస్ చెప్పినట్టుగా విన్న అధికారులు ప్రస్తుతం ఊచలకి పెడుతున్నారని తెలిపారు. గతంలోనూ తను ఆయా అధికారులను హెచ్చరించిన వాళ్ళు వినలేదు. ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళినా బీఆర్ఎస్ నేతలు కన్నెత్తి చూడండి అని తెలిపారనే సందర్భం కూడా ఉంది. భార్యాభర్తలు వినేటువంటి సంభాషణ కూడా వినేటువంటి పరిస్థితిలో కూడా కేటీఆర్ వాక్యాలను తప్పుబట్టి నిజంగా సిగ్గుండాలని అనేకమైనటువంటి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇలా ఉన్నటువంటి ఇలా ఫోన్ ట్యాంపింగ్ అనేది ఇలా చాలామంది బీఆర్ఎస్ నాయకులకు బిగుస్తున్నటువంటి వచ్చు. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో ఇలా ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా బీఆర్ఎస్ చేసినటువంటి ఒక పిచ్చి తుగ్లక్ పాలన ఏంటంటే ఈ ఫోన్ ట్యాంపింగ్, వాళ్ళు మాట్లాడుకునేది, వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడుకునేది, చాలామంది హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి, చాలామంది బడా నేతలను బ్లాక్మెయిల్ చేసి చేసినటువంటి ఒక దుర్మార్గమైన పని ఫోన్ ట్యాంపింగ్. ఈ ఫోన్ ట్యాంపింగ్ లో చాలా మంది వీఐపీలు ఉంటున్నారు. ఈ సందర్భంలో చాలా మంది ఇలా బలైపోయినటువంటి సందర్భంలో ఇలా సమంత తీసుకుని రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ, ఇలా ఉన్నటువంటి చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ, చాలా మంది బడా నేతలు కానీ వాళ్ళందరూ కూడా బలైన సందర్భమే. అందుకోసం వాళ్ళందరి టీము కూడా జైలుకు పోతుంది. ఇలా అధికారులు ఎవరైతే సపోర్ట్ చేసారో అధికారులు కూడా ఇలా జైల్లో పోయి కనీసం వాళ్ళ అధికారులను కూడా పరామర్శించాలని దాఖలాలు కూడా లేవని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ సాక్షిగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.